ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే దేవుడు మహాకృపను బట్టి చాలా బాగున్నాను. నా కోసం ప్రార్థన చేస్తూ ఉన్న మీ అందరికీ నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి మీరందరూ బాగుండాలని ప్రతిరోజు నేను ప్రభు పేరట కోరుకుంటూ మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈరోజు కొన్ని మాటలు మరి మీకు తెలియజేయడానికి దేవుడు కృప చూపించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈరోజు వాక్యం ఏంటి అంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును. బైబిల్ చదువుకుందామండి. బైబిల్ తీసుకోండి. దయచేసి వీడియో చూస్తున్నవారు ఇందులో వాక్యాన్ని చదువుకోండి. ఇందులో ఎంతో ఆదరణ కలిగించే మాటలు ఉన్నాయి. చదువుకుందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనం. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును అని ఇక్కడ రాయబడి ఉంది. బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. హల్లెలూయా. దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకు సిద్ధంగా ఉన్నారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు నువ్వు దుఃఖంలో ఉన్నావేమో, ఎటువంటి వేదనలో నువ్వు ఉన్నావో, ఎటువంటి దుఃఖములో ఉన్నావో, ఎటువంటి బాధ, ఎటువంటి వేదన, నీ హృదయములో రోదన సమస్తము దేవునికి తెలుసు. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును అనంటే ఏంటో తెలుసా? సియోను అంటే ఏంటి? దేవుని సన్నిధి. నువ్వు ఏడవాల్సింది మనుషుల ఎదుట కాదు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏడవండి. దేవుని దగ్గర ఏడవండి. నీ భారమంతయు దేవునికి చెప్పండి. నీ హృదయంలో ఉన్న సమస్త వేదన దేవునికి తెలియచేయండి. నీ దుఃఖానికి ప్రతిగా ఉల్లాస వస్త్రమును ఇస్తానని దేవుని వాక్యము సెలవిస్తుంది. నువ్వు దేనిని బట్టి ఏడుస్తూ ఉన్నావు, దేనిని బట్టి కృంగిపోతూ ఉన్నావు, దేనిని బట్టి భయపడుతున్నావు, దేనిని బట్టి వేదన చెందుతూ ఉన్నావు, నీ ప్రతి వేదన కూడా దేవుని ఎదుట సియోనులో నువ్వు దుఃఖించినట్లయితే దేవుడు నీ దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రమును నీకు ఇస్తానని దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ హృదయంలో ఉన్న బాధను, వేదనను, మీకున్న సమస్త వేదనలన్నీ కూడా దేవుని సన్నిధిలో ఆయనకి అప్పచెప్పండి. మీ కన్నీరు దేవుని సన్నిధిలో కార్చండి. మీ దుఃఖానికి ప్రతిగా దేవుడు ఉల్లాస వస్త్రమును ఇస్తానని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరుడు కాదు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, గుండె చెదరిన వారిని బాగు చేయువాడు ఆయనే, మరి గాయములు కట్టువాడు ఆయనే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ గుండె దేనిని బట్టి చెదరిపోయి ఉందో నాకు తెలియదు, కానీ దేవునికి సమస్తము తెలుసు. ఆయనకి మరుగై ఉన్నది ఏదీ కూడా లేదు. మన దేవుడు హృదయములను శోధించువాడు. నీ హృదయంలో ఉన్న వేదన నీవు చెప్పే అంతవరకు కూడా నీ తోటి వారికి తెలియదు, కానీ దేవుడు సమస్తమును చూస్తూ ఉన్నాడు. అందుకనే ప్రతి సమస్య కూడా మనం దేవుని సన్నిధిలో ఆయనకి చెప్పుకోవాలి, ఆయనతో మాట్లాడాలి. మన కన్నీరు ఆయన సన్నిధిలో కార్చాలి. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేస్తానని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి నీ దుఃఖమునకు ఉన్నతమైన సంతోషాన్ని, ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఈరోజు నువ్వేమన్నా దేవుడి సన్నిధిలో ఉండి తొలగిపోయి ఉన్నావా? దానిని బట్టి ఏడుస్తూ ఉన్నావా? దానిని బట్టి కృంగిపోతూ ఉన్నావా? దేవుని వాక్యం సెలవిస్తుంది. లూకా గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే,
నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు వలె ఆయన వచ్చి ఉన్నాడు అని. నశించిపోతున్న దానిని రక్షించడం కోసమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. నీవు దేనిని బట్టి నశించిపోయావో నిన్ను ఎతకి రక్షించాలని ఆయన వచ్చాడు. పాపులను రక్షించడానికి మన ప్రభు ఈ లోకానికి వచ్చాడండి. హల్లెలూయా. ఈ వీడియో చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అనేక మందికి షేర్ చేయండి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఎవరితో ఎలాగ మాట్లాడతాడో తెలియదు, ఎవరిని ఎలాగ మారుస్తాడో తెలియదు, ఏ మాట ద్వారా ఒక మనిషి ఆ పాపము నుండి విడుదల పొందుకుంటాడో తెలియదు. అందుకని మనం ఆత్మీయంగా విన్న ప్రతి ఒక్క వాగ్దానం మన హృదయాన్ని కదిలించినప్పుడు, అయ్యో ఈ మాటలు నన్ను కదిలించాయే, నేను ఇంకొంతమందికి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా బాగుపడతారు అనే ఆలోచన కలిగి మనం జీవించాలి. అది కూడా మనం ఒక సేవ చేసినట్లే, అది కూడా మనం దేవుని పరిచర్య చేసినట్లే. హల్లెలూయా. అందుకని నశించిపోతున్న దానిని వెదకి రక్షించడానికే మన ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నేను నశించిపోయాను, నా పాపాన్ని బట్టి నన్ను అందరూ అసహించుకుంటున్నారు, నేను అందరినీ ఎవరు చెప్పినా కానీ వినకుండా నేను తప్పుడు మార్గంలో నడిచి వెళ్ళాను అని నువ్వు కృంగిపోతున్నావు, నువ్వు దారి తప్పి నడిచావు, ఆయనకి తెలుసు, ఆయన నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నశించిపోతున్న దానిని వెతకి రక్షించుట కొరకు మనిషి కుమారుడు వలె ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. దయచేసి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. నీ స్థితిగతులను బట్టి, నీ సమస్యలను బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్న అప్పుల బాధలను బట్టి, నీకున్న ఎన్నో సమస్యలను బట్టి నువ్వు బాధపడుతున్నావేమో, నువ్వు మరణ పడకల మీద ఇప్పుడు పడుకొని ఉండి కృంగిపోతూ ఉన్నావేమో, వేదన చెందుతూ ఉన్నావేమో, నీ దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రమును ధరింపచేస్తాను. ఉల్లాస వస్త్రమును. ప్రభువా, నాకు ఇంక ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించే వాళ్ళు లేరా అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను విడిపించడానికే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. దయచేసి నీ కన్నీరు మనుషుల ఎదుట కారవద్దు, దేవుని ఎదుట నీ కన్నీళ్లు కార్చండి. నీ కన్నీళ్లకు ప్రతిగా ఉన్నతమైన సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు.